వందనాలు. దేవుని యొక్క మహాకృపను బట్టి మనందరం ఈరోజు దేవుని యొక్క సన్నిధిలో మనందరం చేరగలిగాం. దేవుని యొక్క వాక్యాన్ని వినడానికి దేవుడు మనకి ఒక గొప్ప భాగ్యాన్ని దేవుడు అనుగ్రహించి అన్నారు. కాబట్టి ఈరోజు దేవుని యొక్క వాక్య భాగంలో నుండి ఇంతకుముందు మనం మూర్ఖుల యొక్క లక్షణాల గురించి మనం కొన్ని ధ్యానించుకున్నాం. ఈరోజు మనం మూర్ఖుల ఎడల మనం ఎట్లా ఉండాలి అనే విషయాల గురించి మనం కొన్ని విషయాలు నేర్చుకుందాం. ఆ విధంగా మనం ఈ లోకంలో జీవించడానికి ప్రయత్నం చేద్దాం. మూర్ఖులు గురించి ఇంతకుముందు కాలంలో మాట్లాడుకున్నాం. అయితే ఈరోజు మనం ఏ విధంగా మనం వాళ్ళతో ఉండాలి, ఏ విధంగా మనం వాళ్ళతో ప్రవర్తించాలి అనే విషయాల గురించి కొన్ని విషయాలు మనం నేర్చుకుందాం. చూడండి, కీర్తనలు 78వ కీర్తన 7వ వచనం అందరం కలిసి చదువుకుందాం. 78వ కీర్తన 7వ వచనం అందరం కలిసి చదువుకుందాం. మూర్ఖతయు తిరుగుబాటును గల ఈ తరమును పోలి ఉండకయు వారు ఆయన ఆజ్ఞలను గైకొన్నట్లును. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడైన దేవా, సర్వాధికారి అయిన దేవా, నీకు వందనాలు తండ్రి. ఈ రాత్రికాల సమయంలో మీ పాదసందులో చేరి మీ యొక్క వాక్యాన్ని మేము వినడానికి, ధ్యానించడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటూ ఉన్నా తండ్రి. చదవబడిన వాక్య భాగాన్ని మీరు దీవించి ఆశ్రయించండి తండ్రి. మీ యొక్క ఆత్మ మాకు తోడుగా ఉంచి మాకు అర్థమయ్యేలాగా వివరించమని అడుగుతూ ఉన్నా తండ్రి. ఇక్కడ చేరిన ప్రతి బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకుని తండ్రి, వారినైనా మీ యొక్క వాక్యం అనే విత్తనాన్ని వారి యొక్క హృదయంలో ఉంచుకొని వారు ఫలించలాగా తగిన సహాయం దయచేయమని యేసుక్రీస్తు వారి నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. ఇక్కడ మనం చదువుకున్న కీర్తనకారుడు ఒక మాట అంటా ఉన్నాడు. ఏమనంటే, మూర్ఖతయు తిరుగుబాటును గల ఈ తరమును పోలి ఉండకయు. ఈ లోకంలో మనం జీవించేటప్పుడు మనం ఎట్లా జీవించాలి? ఈ లోకంలో ఏం చేస్తామంటే, మనం ఎట్లా జీవించాలని మనం ప్రశ్నించుకున్నట్లయితే దేవుని యొక్క వాక్యానుసారంగా మనం జీవించాలి. ఆ సంగతి మనందరికీ తెలుసు. అయితే వాక్యానుసారంగా ఈ లోకంలో జీవించవలసిన మనము వాక్యానుసారంగా మనం జీవించకపోతే, అందుకే ఇక్కడ అంటా ఉన్నాడు ఏమని, మూర్ఖతయు తిరుగుబాటును గల ఈ తరమును పోలి ఉండకయు. అంటే మనం మూర్ఖుల్ని పోలి నడుచుకోకుండా ఉండాలి ఈ లోకంలో జీవించేటప్పుడు. అయ్యా పలానా వాళ్ళు అట్లా చేస్తున్నారుగా, మనం కూడా అట్లా చేద్దాం అనుకోకూడదు. ఎందుకంటే మనం ఆ విధంగా మనం నడుచుకోకూడదు. అందుకంటున్నాడు ఇక్కడ ఏమని, ఈ తరమును పోలి ఉండక. అంటే ఎవరో ఏదో చేస్తున్నారు, అయ్యా అది భలే బాగుంది, చాలా ఆనందంగా ఉంది, సంతోషంగా ఉంది, అయ్యా మనం కూడా అట్లా చేద్దాం అని మనకి ఆలోచన కూడా మనకు రాకూడదు. ఈ లోకంలో మనకి ఎట్లా ఉంటుందంటే, అయ్యా బాగుంటుంది కదా, తప్పేముంది అనిపించింది. అయితే మనం ఎట్లా ఉండాలి? మూర్ఖతయు తిరుగుబాటును గల ఆ తరమును పోలి ఉండక వారు ఆయన ఆజ్ఞలను గైకొనున్నట్లు. దేవుని యొక్క ఆజ్ఞలు మనం గైకొనాలి. ఈ లోకంలో మనం వాడే పెట్రోల్ బండిలో మనం పెట్రోలో కొట్టించాలి. డీజిల్ కొట్టించామనుకోండి, బండి నడిచిద్దా? నడవదు. ఒక బండి విషయంలోనే అంత జాగ్రత్త ఉన్నట్లయితే మరి మన యొక్క ఆత్మీయత విషయంలో మనం ఇంకా ఎంత జాగ్రత్తగా ఉండాలో. కాబట్టి యొక్క రాత్రికాల సమయంలో మనం మూర్ఖుల్ని పోలి నడుచుకోకూడదు. మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం మూర్ఖుల్ని పోలి నడుచుకోకుండా దేవుని యొక్క ఆజ్ఞలను మనం పాటించేవారుగా ఉండాలి. ఈ లోకంలో దేవుని యొక్క వాక్యం ఏమి చెప్తే అది మనం పాటించాలి. ఆ వాక్యానుసారంగా ఈ లోకంలో మనం నడుచుకునేవారుగా ఉండాలి. అందుకే కొంతమంది అంటే ఏం చేస్తారంటే, ఈ లోకంలో చూడండి, సామెతల గ్రంథం 4వ అధ్యాయము 24వ వచనం తీసుకున్నారు, చదవండి. 4:24. మూర్ఖపు మాటలు పెదవుల నుండి కుటిలమైన మాటలు రానీయకము. మూర్ఖపు మాటలు నోటికి రానీయకము. మనం ఆ మాటలు కూడా మాట్లాడకూడదు. మూర్ఖపు మాటలు మన యొక్క నోటికి రానియకూడదు. మనం మాట్లాడకుండా ఈ లోకంలో మనం జీవించేవారుగా ఉండాలి. నా ఇష్టం వచ్చినట్లు నేను మాట్లాడతాను అని మనం అనకూడదు. ఎప్పుడు మన జీవితంలో మన ఇష్టాన్ని మనం ఎట్లా ఉండాలి? మన ఇష్టం కాదు, దేవుని యొక్క ఇష్టం చొప్పున ఈ లోకంలో మనం జీవించేవారుగా ఉండాలి. ఎందుకంటున్నాడు, మూర్ఖపు మాటలు నోటికి రానియకము, పెదవుల నుండి కుటిలమైన మాటలు రానియకము. మనం మాట్లాడే మాట చాలా జాగ్రత్తగా ఉండాలి. మనసులో ఒకటి పెట్టుకొని బయటకు ఒకటి మాట్లాడుతూ ఉన్నాం అనుకోండి, ఈ లోకంలో అది చాలా మనకి నష్టాన్ని తీసుకొస్తుంది. ఒకవేళ మనం అనుకోవచ్చు, నా మనసులో ఉన్న విషయం బయట వాళ్ళకి తెలియట్లేదు కదా, నా ఇష్టం వచ్చినట్లు నేను మూర్ఖంగానే మాట్లాడతాను
అని కుటిలమైన మాటలు మాట్లాడేవారుగా ఈ లోకంలో మనం జీవించకూడదు. అందుకే కుటిలమైన మాటలు రానీయకము. మనం ఈ లోకంలో మన యొక్క హృదయాన్ని చాలా పరిశుద్ధంగా మనం పెట్టుకోవాలి. మన యొక్క మాటలను బట్టి మన యొక్క హృదయం నిండి ఉంటుంది. అంటే మన యొక్క హృదయం నిండి ఉండటాన్ని బట్టి మన యొక్క మాటలు ఉంటాయని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. కాబట్టి మనం మూర్ఖపు మాటలు ఎప్పుడూ మనం మాట్లాడకూడదు. మనం ఎప్పుడు మంచి మాట్లాడేవారుగా ఉండాలి. ఎప్పుడు కూడా ఒకరిని శపించేవారుగా ఉండకూడదు. ఎప్పుడు కూడా మనం ఒక నాశనాన్ని కోరుకునేవారుగా ఉండకూడదు. ఈ లోకంలో మనం జీవించేటప్పుడు మంచి మాటలు కలిగి మనం ఈ లోకంలో జీవించాలి అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. ఈ లోకంలో మనం జీవించేటప్పుడు మూర్ఖపు మాటలు ఎందుకు వస్తాయి చెప్పండి? అయ్యా అసలు మేము చాలా మంచివాళ్ళం, మేము మూర్ఖమైన మాటలు ఎప్పుడు మాట్లాడడం అనుకుంటాం. ఈ మూర్ఖమైన మాటలు రావడానికి కారణం ఏంటంటే మనం చేసే సహవాసాన్ని బట్టి మనకి ఈ మాటలు వస్తాయి. మనం చేసే సహవాసం మంచిగా ఉందనుకోండి, మనం మంచి మాటలు మాట్లాడగలుగుతాం. అట్లా కాకుండా మనం చేసే సహవాసం సరిగ్గా లేదనుకోండి, ఈ లోకంలో మనం మంచి మాటలు మనం మాట్లాడలేము. అందుకే చూడండి, అక్కడ సామెతల గ్రంథంలోని 13వ అధ్యాయము 20వ వచనంలో ఆ మాట మనకు అంటా ఉన్నారు. సామెతల గ్రంథం 13వ అధ్యాయము 20వ వచనం చదవండి. జ్ఞానుల సహవాసము చేయువాడు జ్ఞానము గలవాడగును, మూర్ఖుల సహవాసము చేయువాడు చెడిపోవును. ఈ లోకంలో మనం ఏం చేస్తున్నామంటే మూర్ఖంగా మనం జీవిస్తూ ఉన్నాం కాబట్టి మన జీవితాలు చెడిపోతూ ఉన్నాయి. మూర్ఖంగా మనం ఉంటున్నాం. దేవుని సన్నిధికి మనం రావాలి, దేవుని సన్నిధిలో మనం గడపాలి, దేవుని యొక్క వాక్యాన్ని మనం వినాలి, మనం ఆశీర్వదించబడాలి, అన్నీ తెలుసు. కానీ ఏం చేస్తూ ఉన్నాం? వెంటనే దేవుని యొక్క మాటలు మనం విన్నవారుగా ఈ లోకంలో జీవిస్తూ ఉన్నాం. అందుకే ఇక్కడ అంటా ఉన్నాడు, ఏమంటా ఉన్నారు? మూర్ఖుల మాటలు ఏం చేస్తాయి? మూర్ఖుల సహవాసము చేయువాడు చెడిపోవును. అరే వాళ్ళతో సహవాసం చేయొద్దురా అంటారు. ఎందుకంటారు? వాడితో సహవాసం చేస్తే చెడిపోతావు, వాడు సరిగ్గా మాట వినడు, పెద్దవాళ్ళకి ఎదురు చెప్పేవాడుగా ఉంటాడు, వాడు సిగరెట్లు తాగుతూ ఉంటాడు, మందు తాగుతాడు, వాడు ఇష్టం వచ్చినట్టు తిరుగుతూ ఉంటాడు అని మనం మన పిల్లల్ని చెప్తాం. అరే నువ్వు వాడితో సహవాసం చేయవాక, వాడు హెయిర్ కటింగ్ బాగోదు, వాడు నడవడికే బాగోదు అని మనం పిల్లలకి చెప్తూ ఉంటాం. మరి మనం ఎవరితో సహవాసం చేస్తూ ఉన్నాం? మనం దేవునితో సహవాసం చేసేవారుగా ఉండాలి, దేవుని బిడ్డలతో సహవాసం చేసేవారుగా ఉండాలి, పరిశుద్ధులతో మనం సహవాసం చేసేవారుగా ఉండాలి. అట్లా కాకుండా మన ఇష్టానుసారంగా ఈ లోకంలో జీవించి మన కుటుంబాలను మనం చెడగొట్టుకునేవారుగా ఉన్నాం. అందుకే జ్ఞానుల సహవాసము చేయువాడు జ్ఞానము గలవాడగును. జ్ఞానుల సహవాసము చేయువాడు అంటే మనకు తెలుసు, మనకి ఎనర్జీ ఫార్ములా E=mc² అంటే ఎవరికి అర్థం కాదు, చదువుకున్న వాళ్ళకి మాత్రమే అర్థమైద్ది. అంటే ఎనర్జీ ఈజ్ అని చెప్తారు. అంటే వాళ్ళు చదువు వచ్చు కాబట్టి అర్థమైద్ది. చదువు రాని వాళ్ళు ఏమంటారు? అయ్యా ఈ అయితే ఏంది, ఎఫ్ అయితే ఏంది, ఏ అయితే మాకెందుకు అంటారు. కాబట్టి మన యొక్క జీవితంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. మన సహవాసం ఎవరితో ఉంది, మనం ఎవరితో తిరుగుతూ ఉన్నాం. ఒకవేళ బూతులు బాగా మాట్లాడే వాళ్ళతో తిరుగుతూ ఉన్నాం అనుకోండి, ఆటోమేటిక్గా మనం ఏదో ఒకరోజు బూతులు మాట్లాడతాం. ఒకవేళ మనం అబద్ధాలు ఆడే వాళ్ళతో తిరుగుతూ ఉన్నాం అనుకోండి, ఖచ్చితంగా మనం కూడా అబద్ధాలు ఆడతాం. ఒకవేళ మనం మోసం చేసే వాళ్ళతో తిరుగుతూ ఉన్నాం అనుకోండి, ఖచ్చితంగా మనం మోసం చేసే వాళ్ళగా ఈ లోకంలో తయారవుతాం. అందుకే మనం జ్ఞానుల సహవాసాన్ని కలిగి ఉండాలి. జ్ఞానాన్ని ఇచ్చేది యేసుక్రీస్తు వారు. ఆయన సన్నిధిలోనికి మనం వచ్చి ఆయన యొక్క జ్ఞానాన్ని మనం సంపాదించుకునేవారుగా ఉండాలి. మనం మూర్ఖుల సహవాసం చేసి మనల్ని మనం చెడగొట్టుకునే వాళ్ళుగా ఉండకూడదు. మనం మంచిగా ఉండాలి, మనం బాగుపడాలి, మనం అభివృద్ధి చెందాలి అనే ఆశతో ఈ లోకంలో మనం జీవించాలి. అందుకే వారి పట్ల మనం ఎట్లా ఉండాలంటే మనం చాలా గట్టిగా ఉండాలి. గట్టిగా ఉండాలంటే అయ్యా పర్లేదులే, దేవుడు చెప్పాడు కదా, నిన్ను వల్లే నీ పొరుగువాడిని ప్రేమించు అన్నాడు, నేను వీళ్ళతో తిరుగుతాను, వీళ్ళతో సహవాసం చేస్తాను, మా మధ్య ప్రేమ ఉందనుకుంటారు కదా. కానీ వారి గురించి దేవుని యొక్క వాక్యం ఏం సెలవిస్తుందో చూడండి ఒకసారి. కీర్తనకారుడు ఏమంటా ఉన్నాడు? 18వ కీర్తన 26వ వచనం చదవండి. 18వ కీర్తన 26వ వచనం. సద్భావము గలవారి ఎడల నీవు సద్భావము చూపుదువు, మూర్ఖుల ఎడల నీవు వికటముగా ఉండువు. చూడండి, మూర్ఖుల ఎడల వికటముగా ఉండటమేంటి? వికటము అంటే అర్థం ఏంటి? మూర్ఖుల ఎడల ఇంగ్లీష్ బైబిల్లో ఎట్లా ఉందంటే హార్డ్ జడ్జ్ అని ఉంది. హార్డ్ జడ్జ్ అంటే మనం కఠినంగా ఉండాలి వాళ్ళతో. మనం వాళ్ళని ప్రేమించొద్దు అన్ను నేను, వాళ్ళని ద్వేషించాలి అని అనను.
అయితే వారి విషయంలో మనం కఠినంగా ఉండాలి. అందుకే హార్డ్ జడ్జి అని ఉంటుంది ఇంగ్లీష్ బైబిల్లో. మన జీవితంలో అందుకే అంటున్నాడు, ఒక మాట అంటున్నాడు, సద్భావము గలవారి యెడల నీవు సద్భావము చూపుదువు. అంటే దేవుడు మన యొక్క జీవితంలో ఎట్లా ఉంటాడు? సద్భావము అంటే మంచి భావము మనం కలిగినట్లయితే, లేదంటే మనం మంచివారిగా ఈ లోకంలో జీవించినట్లయితే దేవుడు మన యెడల మంచిగా ఉంటాడు. అట్లా కాకుండా మనం మూర్ఖంగా ఉంటే హార్డ్ జడ్జిమెంట్ అంటే కఠినంగా ఉంటాడు దేవుడు. అంటే మూర్ఖుల పట్ల దేవుడు ఏ విధంగా అయితే కఠినంగా ఉన్నారో అదే విధంగా ఈ లోకంలో మనం కూడా ఉండాలి. అందుకే దేవుని యొక్క వాక్య భాగంలో ఈ మాట రాయించి పెట్టారు, ఏమని? మూర్ఖుల యెడల నీవు కపటముగా లేదంటే వికటముగా ఉందువు. కొన్ని బైబిల్లో అట్లా కొన్ని రకాలుగా ఉంది. కాబట్టి మనం మూర్ఖుల యెడల మనం ఎట్లా ఉండాలంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. పర్లేదులేయ్యా, ఏదో కొంచెమే కదా సిగరెట్ తాగుతున్నాడు మా బిడ్డ, మన పిల్లల్ని సిగరెట్ తాగాలంటే సావాసం చేశారనుకోండి, ఖచ్చితంగా వాడు కూడా తాగుతాడు, డౌటే లేదు. మన పిల్లలు దేవుని యొక్క మందిరానికి వస్తా బాప్తీసం తీసుకున్న వాళ్ళతో సహవాసం చేశారనుకోండి, ఖచ్చితంగా వాళ్ళు మారి ఏదో ఒక రోజు అంటారు, ఏమని? నాకు కూడా బాప్తీసం కావాలి, నేను కూడా ఆరాధన చేస్తాను, నేను కూడా బలలో చేతులు వేస్తాను అని ఒక ఆశ కలిగిన వారుగా ఉంటారు. కాబట్టి మన సద్భావము కలిగిన వారి వలె ఉండాలి ఈ లోకంలో. సద్భావాన్ని మనం ఎప్పుడైతే కలిగి ఉంటామో దేవుడు మన యెడల మంచి భావాన్ని, సద్భావం చూపేవాడుగా ఉన్నాడు దేవుడు. కాబట్టి ఆ విషయాన్ని మనం గమనించి ఈ లోకంలో మనం జీవించాలి. అందుకే మూర్ఖుల యొక్క మార్గం చాలా టేస్టీగా ఉంటుంది, చాలా చూడడానికి అందంగా ఉంటుంది, రమ్యంగా ఉంటుంది. ఎందుకంటే మనం ఆ మార్గంలో వెళ్ళాలి అనిపిస్తుంది. వాళ్ళు ఏం చెప్తారంటే, ఏం పర్వాలేదులే, ఎంజాయ్ చేయి అంటారు. దేవుడు మనకి జీవితాన్ని ఇచ్చింది ఎంజాయ్ చేయడానికే కదా. ఈ లోకంలో మనం బ్రతికినంతకాలం ఎంజాయ్, చనిపోతే ఇంకెవరు ఏం చేస్తారో అంటారు. అయితే దేవుని యొక్క వాక్య భాగం ఏం సెలవిస్తూ ఉందంటే, మీరు ఎంజాయ్ చేయాలని దేవుడు ఎంజాయ్ చేయమంటున్నాడు. కానీ దేవుల్లో మనం ఎంజాయ్ చేసేవారుగా ఉండాలి. మన ఇష్టానుసారంగా ఈ లోకంలో జీవించడానికి వీల్లేదు. అందుకే చూడండి, సామెతల గ్రంథం 22వ అధ్యాయము, సామెతల గ్రంథం 22వ అధ్యాయము 5వ వచనం చదవండి. 22:5. ముండ్లును ఉరులును మూర్ఖుల మార్గములో ఉన్నవి తన్ను కాపాడుకునేవాడు వాటికి దూరముగా ఉండును. చూడండి, ఈ లోకంలో మనం జీవించేటప్పుడు ఎట్లా ఉండాలి? మూర్ఖుల మార్గానికి దూరంగా ఉండాలి. అయ్యా, నువ్వు భలే చెప్తున్నావే, వాళ్ళు ఎంత ఎంజాయ్ చేస్తున్నారు చూసావా, వాళ్ళు ఎంత సంతోషంగా ఉన్నారు చూసావా, వాళ్ళు ఎంత దీవించబడ్డారు చూసావా, వాళ్ళు ఎంతమంది ఉన్నారు చూసావా అని మనకు ప్రశ్నలు వస్తాయి. అపవాది ఏం చేస్తుందంటే, ఈ పండుని చూసావా ఎంత రమ్యముగా ఉన్నదో అంటది అపవాది వచ్చి. పాపం అవ్వమ్మ గారు పడిపోయారు. అమ్మో నిజమే కదా, ఈ పండు చాలా రమ్యముగా ఉన్నది, చాలా చూడటానికి సంతోషంగా ఉన్నది, కోసి తినాలి అనిపించింది, తిన్నది, పాపంలో పడిపోయింది. మనం ఈ లోకంలో జీవించేటప్పుడు చూడటానికి అంతే ఉంటుంది. ఎప్పుడైతే ఆ యొక్క పండుని తిందో పాపాన్ని, మరణాన్ని కొని తెచ్చుకుంది. ఎవరు? మనమే, అవ్వమ్మ గారు. అయితే ఈ లోకంలో మనం జీవించేటప్పుడు రమ్యముగా ఉన్నాయి మొత్తం మనకు కరెక్ట్ కాదు. వాక్యానుసారంగా ఉన్నదాన్ని మనం పాటించాలి. వాక్యానుసారంగా ఉన్నదాన్ని మనం పాటిస్తే మనం ఈ లోకంలో దీవించబడతాం. నా ఇష్టం నేను చేస్తానని చెప్పి మన ఇష్టానుసారంగా ఈ లోకంలో జీవిస్తే ఈ లోకంలో మనం దీవించబడము. ఇంకొక విషయం ఏంటంటే, భయంకరమైన విషయం ఏంటంటే, పరలోకానికి కూడా మనం వెళ్ళాం. దేవుడు ఏమంటాడు? అక్రమము చేయువారులారా, మీరు నా వాక్యానుసారంగా మీరు ప్రవర్తించలేదు, మీ ఇష్టానుసారంగా మీరు ప్రవర్తించారు కాబట్టి మీరెవరో నాకు తెలియదు, వెళ్ళిపోండి అని చెప్పి దేవుడు మన గురించి సాక్ష్యం చెప్పేవాడుగా ఉంటాడు. కాబట్టి ఈ యొక్క రాత్రికాల సమయంలో మనం ఏం చేస్తున్నాం? ఈ లోకంలో మనం జీవిస్తూ ఉన్నాం, ఒక విశ్వాసిగా ఈ లోకంలో జీవిస్తూ ఉన్నాం. మనం వెళ్ళే మార్గం కరెక్ట్గా ఉందా లేదా మనం పరిశీలన చేసుకోవాలి. అందుకే ఇక్కడ అంటా ఉన్నాడు, ముండ్లును ఉరులును మూర్ఖుల మార్గంలో ఉన్నవి. ముండ్లు ఉరులు దూరం నుండి చూస్తే చాలా బాగా ఉంటుంది, చాలా బాగుంది కదా అనిపించింది, కానీ ఆ యొక్క మార్గం కరెక్ట్గా ఉండదని దేవుని యొక్క వాక్యం సెలవిస్తాం. అందుకే అంటున్నాడు, తన్ను కాపాడుకునేవాడు వాటికి దూరముగా ఉండును. దూరంగా ఉండాలి. కష్టంగానే ఉంటుంది. ఏందయ్యా దూరంగా ఉండమంటున్నావు, బయట ఎంత ఎంజాయ్మెంట్ ఉందో నీకేం తెలుసయ్యా, అందుకేనా మీ మందిరానికి రాంది అనకూడదు. మనం ఈ లోకంలో మనం జీవించేటప్పుడు మనం దూరంగా ఉన్నప్పుడు ఏం జరిగిందో తెలుసా? మనల్ని మనం కాపాడుకున్న వాళ్ళం అవుతాం.
ఆ యొక్క కొద్ది మాత్రం ఆ సంతోషానికి మనం దూరం అయితే మనకు వచ్చే నష్టం ఏమీ లేదు. దేవుడు మనల్ని దీవించేవాడుగా ఉన్నాడు. అందుకే మనకు ఇక్కడ అంటా ఉన్నాడు ఏమని, తన్ను కాపాడుకొనివాడు వాటికి దూరముగా ఉండును. కాబట్టి రాత్రికాల సమయంలో మూర్ఖుల మార్గానికి దూరంగా ఉండాలి. ఒకవేళ ఎవరైనా ఏదన్నా చేస్తా ఉన్నప్పుడు మనం ప్రశ్నించాలి, ఇది నిజంగా ఉన్నదా, మీరు చేసేది కరెక్టేనా అని మనం ప్రశ్నించి, ఒకవేళ అది కరెక్ట్గా ఉంటే మనం పాటించాలి. లేకపోతే మనం ఏం చేయాలి, దేవునికి వందనాలయ్యా నేను దూరంగా ఉంటాను అని చెప్పి మనం దూరంగా వచ్చేవారుగా ఉండాలి. మనం పాటించకూడదు. కాబట్టి ఈ లోకంలో మనం జీవించేటప్పుడు మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుకే 4వ వచనం అంటున్నాడు, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట వినయమునకు ప్రతిఫలము, ఐశ్వర్యమును ఘనతయు జీవమును దాని వలన కలుగును. మన ఇంట్లో ఐశ్వర్యాన్ని మనం ఎందుకు చూడలేకపోతా ఉన్నాం? మన కుటుంబంలో ఘనతను ఎందుకు చూడలేకపోతా ఉన్నాం? ఎందుకంటే అదే మన ఇష్టానుసారంగా ఈ లోకంలో జీవిస్తూ ఉన్నాం. మన ఇంట్లో జీవాన్ని చూడలేకపోతా ఉన్నాం. ఎన్నో వినలేని సంఘటనలు మనం వింటా ఉన్నాం. అకస్మాత్తుగా ఏదో సంభవిస్తూ ఉంది. ఎందుకు సంభవిస్తూ ఉంది? దేవుని యందు మనం భయభక్తులు లేని వారుగా ఉంటా ఉన్నాం. ఈ లోకంలో మన ఇష్టానుసారంగా మనం జీవించేవారుగా ఉన్నాం. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ లోకంలో మన యొక్క కుటుంబంలో మనం ఐశ్వర్యాన్ని మనం పొందాలంటే, ఘనతను మనం పొందాలి. ఘనత అంటే ఎట్లా వస్తుందంటే, ఉదాహరణకి మన బిడ్డలు బాగా చదువుకొని ఒక ఉన్నతమైన స్థితికి వచ్చారనుకోండి, అంటారు ఏమంటారు, అరే పలానోళ్ళ పిల్లలు రా, వాళ్ళు రా ఎంత చక్కగా చదువుకున్నారు, అరే ఒకళ్ళ కలవలేదు, వాళ్ళు చక్కగా చిన్నప్పుడే బాప్తీసం తీసుకున్నారు, మంచిగా ఉద్యోగం తెచ్చుకున్నారు, వాళ్ళని చూసి బుద్ధి తెచ్చుకోండి అని చెప్పి మన పిల్లల గురించి చెబుతారు. ఒకవేళ అట్లా కాకుండా బాగా చదివి బాగా డబుల్ పిహెచ్డీలు చేసి లేదా బాగా ఇంకా చేసి ఎన్నో డిగ్రీలు చేసి సైలెంట్గా ఉన్నాం అనుకోండి, ఏందమ్మా ఏంది ఏం చదువులు, చదువులు ఏందో బాగా చదివాడు, 4 డిగ్రీలు చేసాడు, 2 పిహెచ్డీలు చేసాడు, ఏం ఉపయోగం లేదు, ఖాళీగా ఉన్నాడు అన్నట్లు మనం ఈ లోకంలో జీవించకూడదు. మన యొక్క భక్తి జీవితం ఎట్లా ఉండాలంటే, ఎట్లా ఉండాలి, అభివృద్ధి మనకు కనపడాలి. మన కుటుంబంలో జీవాన్ని మనం చూసేవారుగా ఉండాలి. మనం ఐశ్వర్యాన్ని మనం చూసేవారుగా ఉండాలి. ఘనతను మనం చూసేవారుగా ఉండాలి. అందుకే మూర్ఖుల మార్గం నుండి మనం తప్పుకోవాలి. మూర్ఖుల మార్గానికి దూరంగా ఉండాలి. ఎప్పుడైతే మనం ఆ విధంగా ఈ లోకంలో జీవిస్తామో దేవుడు మనల్ని నిండారుగా జీవిస్తాడు. అందుకే నేను ఎక్కడికి పడితే అక్కడికి పోను. నేను సింపుల్గా ఏం చేస్తానంటే రిజెక్ట్ చేసేవాడుగా ఉంటాను. ఎందుకంటే దేవుడు మనకు వాక్యాన్ని ఇచ్చాడు. వాక్యానుసారంగా లేకపోతే ఒకవేళ మనం అక్కడికి వెళ్ళామనుకోండి, మనం సపోర్ట్ చేసిన వాళ్ళని అవుతాం. ఒకవేళ రేపు దేవుడిని ప్రశ్నించవచ్చు, అయ్యా నువ్వు పలానా చోట పలానా విధంగా ఉంది కదా, నువ్వు ఎందుకు అక్కడ అడుగు పెట్టావంటే దానికి సమాధానం ఉండదు. మనం వాక్యానుసారంగా మనం జీవించేవారుగా ఉండాలి. అందుకే మూర్ఖుల మార్గానికి మనం దూరంగా ఉండాలి. అందుకే చూడండి, సామెతల గ్రంథం 26వ అధ్యాయము 4వ వచనం చదవండి. 26:4, వాని మూడత చొప్పున మూర్ఖునికి ప్రత్యుత్తరమియకుము, ఇచ్చిన ఎడల నీవును వాని పోలియుందువు. అందుకే మూర్ఖమైన మాటలు మాట్లాడే వాళ్ళకి మనం సమాధానం చెప్పవసరలా. కొంతమంది అంటారు, ప్రశ్నిస్తారు, ఏందో నీకేం తెలుసు, అసలు నీకు ఆది కాండం నుండి ఏం తెలుసు, నువ్వు ఏదో చెబుతున్నావు, నా అనుభవం అంత ఉందా నీకు? చూడండి, ప్రశ్నలు అట్లా వస్తూ ఉంటాయి. అందుకే మనం వాళ్ళకి సమాధానం చెప్పవసరలా. మనం దేవునిలో భయభక్తులు కలిగి ఉండాలి. దేవునిలో మనం ఆశీర్వాదాలు పొందేవారుగా ఉండాలి. అందుకే ఇక్కడ అంటా ఉన్నారు ఏమని, వాని మూడత చొప్పున మూర్ఖునికి ప్రత్యుత్తరమియకుము. మనం మాట్లాడవసరలా. అందుకే అంటాడు బైబిల్లో, జ్ఞాని మౌని అయి ఉండును అంటాడు. ఒకవేళ మనం కూడా వాళ్ళు వాదించి మనం వాదించి వాళ్ళు ఒకటి చెప్పి మనం ఒకటి చెప్పి, చూడండి అది అక్కడ వాదం అయిపోద్ది. అక్కడ మనం యూట్యూబ్లో ఏ చూస్తూ ఉన్నాం, ఎక్కువ యూట్యూబ్లో అదే కనపడతా ఉంది. వాటికి ఎన్ని వ్యూస్ వస్తూ ఉంటాయో, కొన్ని మిలియన్స్లో వస్తూ ఉంటాయి. మన జీవితంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. చూడండి, అక్కడ ఇచ్చిన ఎడల నీవును వాణ్ణి పోలియుందు అంటే నువ్వు కూడా మూర్ఖుడివే. అతను ఏం చెబుతున్నాడు, మనం అనుకుంటాం ఏమని, నేను రిప్లై ఇస్తున్నాను కదా, నేను కౌంటర్ ఇస్తున్నాను కదా, లేదా నేను ఛాలెంజ్ చేస్తున్నాను కదా, ఓపెన్ ఛాలెంజ్ అంటున్నాం కదా అనుకుంటాం. అంటే మూర్ఖులతో మనం కలిసిపోయిన వాళ్ళం అవుతాం. కాబట్టి మన యొక్క జీవితంలో మనం ఏం చేయాలంటే మూర్ఖులకు మనం ప్రత్యుత్తరం ఇవ్వకూడదు. ఒకవేళ ఎవరైనా వచ్చి వారు మూర్ఖంగా మాట్లాడితే, వాళ్ళ ఇష్టానుసారంగా మాట్లాడితే, నీకేమి తెలుసు అన్నా, నువ్వు చేసేది కరెక్ట్ కాదన్నా, వాళ్ళు ఏదైనా అనుకోనియండి, దేవుని యొక్క ఆశీర్వాదాలు మనం చూపించేవారుగా ఉండాలి. ఈ లోకంలో ఆటోమేటిక్గా దేవుడే సమాధానం చెప్తాడు. కాబట్టి ఈ లోకంలో మనం జీవించేటప్పుడు మూర్ఖులకి మనం ప్రత్యుత్తరము
ఇయ్యకూడదు. తర్వాత ఇంకో మాట అంటాడు చూడండి, 6వ వచనం చదవండి, 26:6. మూర్ఖుని చేత వర్తమానము పంపువాడు కాళ్ళు తెగగొట్టుకొని విషము త్రాగిన వానితో సమానుడు. చూడండి, మూర్ఖుల చేత ఏ వర్తమానం పంపించకూడదు. వాడు మూర్ఖుడు అని తెలిసిందనుకోండి, వాడికి ఏ వర్తమానం అయ్యే పలానా మాట అయ్యే పలానా వాళ్ళకి చెప్పంటే వాడు చెప్పడు, వాడు మర్చిపోతాడు, లేదా కావాలని చెప్పడు, అది తీసుకెళ్ళి ఇంకో రకంగా చెబుతాడు. అందుకే అంటున్నాడు ఇక్కడ ఏమని, మూర్ఖుని చేత వర్తమానము పంపువాడు ఎలాంటి వాడు, కాళ్ళు తెగగొట్టుకొని విషము త్రాగిన వానితో సమానుడు. చూడండి, విషం తాగిన వాళ్ళు కాళ్ళు తెగగొట్టుకున్నారనుకుని బ్రతుకుతారా? ఒకవేళ కాళ్ళు ఉంటే అటో ఇటో పరిగెత్తి ఏదో ఒక సహాయం కోసం అరవచ్చు. కాళ్ళు తెగగొట్టుకున్న తర్వాత ఖచ్చితంగా చనిపోవాల్సిందే, అంత ఎఫెక్ట్గా ఉంటుంది. అందుకే మూర్ఖుల చేత మనం వర్తమానం పంపించేవారుగా ఉండకూడదు. ఈ లోకంలో మనం జీవించేటప్పుడు బైబిల్ మనకు అన్నీ చెప్పేసింది. కాకపోతే మనకు బైబిల్ ఎట్లా ఉందంటే 2 వచనాలు చెప్పి వాళ్ళు ఎట్లా వీళ్ళు ఎట్లా వాళ్ళు ఎట్లా చేశారు వీళ్ళు ఎట్లా చేశారని చెప్పి ఏదో మనం వాక్యాన్ని ఏదో పూత పూసేస్తూ ఉన్నాం. పూత పూసేసి దేవుని యొక్క వాక్యాన్ని మనం బయటికి తీసుకురాలేకపోతా ఉన్నాం. ఈ యొక్క లోకాచారాలు మనం పెట్టుకొని ఈ లోకంలో కలిసిపోయి ఏదో అని మనం ఈ లోకంలో జీవించేవారుగా ఉన్నాం. దేవుని యొక్క జ్ఞానాన్ని మనం నేర్చుకునేవారుగా ఉండాలి. అందుకే మూర్ఖుల చేత మనం వర్తమానం పంపించకూడదు. తర్వాత 26:10 చదవండి. అధికముగా నొందినవాడు సమస్తము చేయవచ్చును, మూర్ఖుని వలన కలుగు లాభము నిలవదు, కూలికి వాని పిలిచిన వాడును చెడిపోవును. వాళ్ళకి ఏ పని కూడా చెప్పకూడదు. చూడండి, అదే ఆ మాట ఇక్కడ అంటా ఉన్నాడు, ఏమని, మూర్ఖుని వలన కలుగు లాభము నిలవదు, కూలికి వాని పిలిచిన వాడును చెడిపోవును. వాడు సరిగ్గా పని చేయడు, ఏమంటాడే ఏమంది పని చేసేది, నిదానంగా చేయ పనే అంటాడు. మూర్ఖపు మాటలు మాట్లాడేవారుగా ఉంటారు. కాబట్టి ఇక రాత్రికాల సమయంలో మనం మూర్ఖుల ఎడల మనం ఏ విధంగా ఉండాలి, వాళ్ళ పనికి కూడా మనం పిలిచేవారుగా ఉండకూడదు. ఫలానోడు మూర్ఖుడు లేదంటే ఫలానా ఆమె మూర్ఖురాలు అంటే మనం వాళ్ళ నుండి దూరంగా ఉండేవారుగా ఉండాలి. అందుకే చూడండి, అధికముగా నొందినవాడు, అధికంగా ఎవరు పొందుతారు, మంచివారు అంటే దేవుని యందు భయభక్తులు కలిగిన వారు ఏం చేస్తారు, అక్కడ సమస్తమును చేయవచ్చును. దేవుడు మనల్ని దీవించాలి అని ఎదురు చూసేవాడుగా ఉన్నాడు. దేవుడు మనల్ని ఆశీర్వదించాలి అని ఎదురు చూసేవాడుగా ఉన్నాడు. ఆయన మనల్ని ఒక ఉన్నతమైన స్థితిలో ఉంచాలి అని దేవుడు మనల్ని చూసేవాడుగా ఉన్నాడు. అయితే మనం మూర్ఖంగా ఈ లోకంలో జీవిస్తూ ఉన్నాం కాబట్టి మనం దేవుని యొక్క సన్నిధికి రాలేని వారుగా ఉన్నాం, దేవుని యొక్క వాక్యాన్ని వినలేని వారుగా ఉన్నాం, మన ఇష్టానుసారంగా జీవించేవారుగా ఉన్నాం. అందుకే అపోస్తలుల కార్యాలు 2:40 అంటది, ఏమంటది, మీరు ఈ చదవండి, అపోస్తలుల కార్యాలు 2వ అధ్యాయము 40 వచనం చదవండి, 2:40. ఇంకను మీరు మూర్ఖులకు ఈ తరము వారికి వేరై రక్షణ పొందుడని హెచ్చరించాను. చూడండి, మనం ఏం చేయాలి, ఈ మూర్ఖమైన తరానికి మనం వేరై మనం ఏం చేస్తున్నాం, వాళ్ళతోనే కలుస్తాం, వాళ్ళతోనే తిరుగుతాం, వాళ్ళతోనే సంతోషిస్తాం, వాళ్ళతోనే ఎంజాయ్ చేస్తాం. దేవుని యొక్క సన్నిధిని మనం మర్చిపోతూ ఉన్నాం, దేవుని యొక్క ఆనందాన్ని మనం మర్చిపోతూ ఉన్నాం, దేవుని సన్నిధిలో ఉండవలసిన ఈ యొక్క సమాధానాన్ని కోల్పోయేవారుగా ఉన్నాం. అందుకే ఈ లోకంలో మనం జీవించేటప్పుడు మనం ఎట్లా జీవించాలి, మూర్ఖమగు ఈ తరము వారికి వేరై రక్షణ పొందుడని వారిని హెచ్చరించాను. వారికి వేరుగా ఉండాలి, వారికి ఏం చేయాలి, వేరుగా ఉండాలి, రక్షణ పొందాలి. ఈ లోకంలో మనం చేసేయని శాశ్వతం కాదు, ఈ లోకంలో కనపడేంత శాశ్వతం కాదు. మనం అనుకుంటాం, ఈ లోకంలో ఏమనుకుంటాం, ఏ ఉందలే అది దేవుని వాక్యమే, ఇది దేవుని వాక్యమే, ఆడా దేవుడు ఉంటాడు, ఏడా దేవుడు ఉంటాడు అని మనం సర్ది చెప్పుకొని ఈ లోకంలో జీవిస్తూ ఉంటాం. ఈ లోకంలో మనం ఎట్లా జీవించాలంటే ఈ మూర్ఖమైన తరానికి మనం వేరుగా జీవించాలి. మనం దేవుని యొక్క వాక్యంలో మనం ఎదిగేవారుగా ఉండాలి. అందుకే ఫిలిప్పీ రాసిన పత్రిక 2వ అధ్యాయం 13వ వచనంలో ఉంటారు, ఏమనంటే నిరపరాధులుగా, నిష్కలంకులుగా, అనిందులుగా ఉండాలని చెప్పి అక్కడ అపోస్తలుడైన పౌలు గారు హెచ్చరిస్తూ ఉంటారు. చూడండి, ఫిలిప్పీ రాసిన పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం చదవండి. మీరు మూర్ఖమైన వక్రజనం మధ్య నిరపరాధులను దేవుని కుమారులగునట్లును సనుగులను
సంశయములను మాని సమస్త కార్యములను చేయుడే. చూడండి ఏం చేయాలి మనం? మీరు మూర్ఖమైన వక్రజనము మధ్య, వక్రజనం అంతా వంకరగా ఆలోచించే వాళ్ళు ఉంటారు ఈ లోకంలో. ఎంత వంకరగా అంటే దేవునిలో కూడా వంకరగానే ఆలోచిస్తూ ఉంటారు. చూడండి ఈ లోకంలో మనం జీవించేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు మూర్ఖమైన వక్రజనము మధ్య ఎట్లా ఉండాలి? నిరపరాధులుగా ఉండాలి. అపరాధులుగా మనం దేవుని ముందు మనం నిలబడకూడదు. నిరపరాధులుగా ఉండాలి, నిష్కలంకులుగా ఉండాలి, అనింద్యులుగా మనం ఎట్లా ఉండాలి? దేవుని కుమారులుగా ఉండాలి. సణుగులు సంశయాలు మాని ఏం చేయాలి? సమస్త కార్యములను చేయుడి. ఈ లోకంలో మనం జీవించేటప్పుడు నిజంగా మనం దేవుని యొక్క వాక్యాన్ని మనం గ్రహించగలిగితే మనం ఈ లోకంలో మన ఇష్టానుసారంగా మనం జీవించం. దేవుని కుమారుల వలె మనం ఈ లోకంలో జీవించేవారుగా ఉంటాం. అందుకే సణుగులు సంశయాలు గొనుగులు గొడవలు ఎక్కడైతే ఉంటే అక్కడ దేవుడు ఉండడు మనం అనుకుంటాం. అక్కడ ఎక్కడ మనం ఇప్పుడు కూడా మనం క్వశ్చన్ మార్క్ ఉండకూడదు. సణుగులు ఉండకూడదు. అసలు మందిరంలో ఎప్పుడు సణుగులు ఉండకూడదు, గొనుగులు ఉండకూడదు, గొడవలు ఉండకూడదు, సంశయాలు ఉండకూడదు. ఎక్కడైనా ఉన్నాయనుకోండి అక్కడ దేవుడు లేడు అంతే. గుర్తుపెట్టుకోవాలి. దేవుడు లేని దగ్గరికి మనం వెళ్ళామనుకోండి ఉపయోగం ఉంటుందా? ఏమీ ఉండదు. ఎక్కడైతే బాగా చదువు చెబుతారో మన బిడ్డలను అక్కడ పంపుతాం. ఎందుకు పంపుతాం? మన బిడ్డలు బాగా ప్రయోజకులు అవ్వాలి. ప్రయోజకులు అవ్వాలంటే మనం ఏం చేయాలి? మంచి స్కూల్లో జాయిన్ చేస్తాం. మరి దేవుళ్ళో మనం ఎదగాల్సిన వాళ్ళం మనం సణుగులు గొణుగులు లేదని సంశయాలు గొడవలు అవన్నీ ఉండే దగ్గరికి వెళ్ళి నిందలు నిందించేవాళ్ళు చూడండి ఇవన్నీ ఉన్న క్వాలిటీస్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను బాగానే ఉండాను, నేను బాగానే ఎదుగుతున్నాను, ఎదగం మన జీవితాలను సరైన విధంగా ఉండదు. బైబిల్లో ఉంది ఒక సేవకుడు అంటే ఎట్లా ఉండాలి, ఒక పెద్దలంటే ఎట్లా ఉండాలి, పరిచర్య చేసేవాళ్ళు ఎట్లా ఉండాలి, పరిచారకులు ఎట్లా ఉండాలి, ఇవన్నీ చాలా క్లియర్గా రాశారు బైబిల్లో. మరి ఎంత క్లియర్గా రాసినప్పుడు మనం ఆ వాక్యానుసారంగా మనం ఉండలేదనుకోండి బ్లండర్గా మనం మిస్టేక్ చేసిన వాళ్ళు అవుతాం. వాక్యానుసారంగా మనం జీవించినట్లే. కాబట్టి మన యొక్క జీవితంలో దేవుని కుమారులుగా మనం ఈ లోకంలో జీవించాలి. పెనాయిల్ తెల్లగా ఉంటుంది, పాలు తెల్లగా ఉంటుంది. తెల్లగా ఉన్నాయి అని చెప్పి పెనాయిల్ తాగలేంగా, పాలే తాగుతాం. కాబట్టి ఈ లోకంలో మనం జీవించేటప్పుడు చాలా మనం జాగ్రత్తగా ఉండాలి. అందుకే చూడండి చివరిగా 1 పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయము, 1 పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయము 15 వచనం చదవండి. 2:15 ఏలయనగా అజ్ఞానముగా మాటలాడు మూర్ఖుల నోరు మూయుట దేవుని చిత్తము. చూడండి ఇక్కడ ఏమంటా ఉన్నారు, ఏలయనగా మీరిట్లు యుక్త ప్రవర్తన గలవారై. ఎలాంటి ప్రవర్తన మనం కలిగి ఉండాలి? యుక్త ప్రవర్తన గలవారై అంటే మనం కరెక్ట్గా ఈ లోకంలో జీవించాలి. అది కింద ఏముంది, మేలు చేయువారని కింద రాశారు. అయితే యుక్త ప్రవర్తన మనం మేలు చేసేవారుగా ఈ లోకంలో ఉండాలి. అయితే తర్వాత ఒక మాట అంటా ఉన్నాడు, అజ్ఞానముగా మాటలాడు మూర్ఖుల నోరు మూయుట దేవుని చిత్తము. అంటే దేవుని యొక్క వాక్యంతో వారి నోరు మూయించేవారుగా ఉండాలి. వాక్యంతో నోరు మూయించాలి. మన ఇష్టానుసారంగా మనం మాట్లాడేమనుకోండి ఊరు మన మాట వినరు. వాక్యంతో మనం వారి యొక్క నోరు మూయించేవారుగా ఉండాలి. ఒకవేళ వారు వాక్యంతో నోరు ఒకవేళ యాక్సెప్ట్ చేయలేదనుకోండి వాళ్ళకి అర్థం కాల, బలహీనలని మనం వదిలేయటమే, అంతకుమించి మనం ఏం చేయలేం. ఎందుకంటే దేవుడు తన యొక్క వాక్య భాగంలో సెలవిస్తూ ఉన్నాడు. కాబట్టి యొక్క రాత్రికాల సమయంలో మూర్ఖుల పట్ల మనం ఏ విధంగా మనం నడుచుకోవాలి, వాళ్ళతో మనం ఏ విధంగా ప్రవర్తించాలి అనే విషయాల గురించి మనం కొన్ని విషయాలు మనం చూసాం. ఈ లోకంలో మనం జీవించేటప్పుడు మనం వాళ్ళని పోలి మనం నడుచుకోకూడదు, వాళ్ళ మార్గంలోనికి మనం వెళ్ళకూడదు, వాళ్ళతో మనం సహవాసం చేసేవారుగా ఉండకూడదు. మనం వాళ్ళ యందు మనం చాలా కఠినంగా ఉండాలి, అంటే వికటముగా ఉండాలి. తర్వాత మనం ఏం చేయాలి, మూర్ఖుల యొక్క మార్గానికి మనం దూరంగా ఉండాలి. మనం మూర్ఖులకి మనం ప్రత్యుత్తరం ఇవ్వకూడదు. తర్వాత మనం ఏం చేయాలి, వారికి ఏ పని అప్పచెప్పకూడదు, వాళ్ళ పనికి కూడా పిలవకూడదు. తర్వాత వారికి మనం వేరుగా మనం జీవిస్తాం, అనిందులుగా నిరపరాధులుగా ఈ లోకంలో మనం జీవించాలి. నిష్కలంకులుగా ఈ లోకంలో మనం జీవించేవారుగా ఉండాలి. వాక్యంతో వారి నోరులు మనం మూయించేవారుగా ఉండాలి. కాబట్టి ఈ యొక్క రాత్రికాల సమయంలో మనం మూర్ఖులంగా మనం జీవించకూడదు. మూర్ఖులు అని మనం చెప్పుకొని మనం ఎట్లా ఉండాలి అనే విషయాన్ని మనం తెలుసుకోవాలి. కాబట్టి ఈ యొక్క రాత్రికాల సమయంలో
మన జీవితాలు మనం సరి చేసుకుందాం. వాక్యము అనే అర్థంలో మనం చూసుకుందాం. మనం ఎట్లా ఉంటామన్నాం ఈ లోకంలో చూసుకొని మనం యోగ్యమైన ప్రవర్తన కలిగి దేవునికి ఇష్టలంగా మనం ఈ లోకంలో బ్రతుకుదాం. ప్రార్థన చేసుకొని మనం ముగించుకుందాం. మహోన్నతులైన దేవా, సర్వాధికారి అయిన దేవా, నీకు వందనాలు తండ్రి. ఈ రాత్రికాల సమయంలో మీ పాసందులో చేరి మీ యొక్క వాక్యాన్ని మేము ధ్యానించుకోవడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాం తండ్రి. మీ యొక్క వాక్యం ద్వారా మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి మీకు వందనాలు తండ్రి. ఈ లోకంలోనైనా మూర్ఖుల పట్ల మేము ఏ విధంగా జీవించాలో, మా యొక్క ప్రవర్తన ఏ విధంగా ఉండాలోనైనా మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటూ ఉన్నా తండ్రి. అవును తండ్రి, ఈ లోకంలో మేము జీవించేటప్పుడునైనా మూర్ఖులకు దూరంగా ఉండడానికి తగిన సహాయం దయచేయమని అడుగుతున్నా తండ్రి. అయ్యా అవును తండ్రి, మూర్ఖులతో సహవాసం చేస్తే చెడిపోతారని చెప్పి మీరు సెలవిస్తూ ఉన్నా తండ్రి. ఎవరైతేనైనా మీ సన్నిధికి రాలేక ఈ లోకంలో జీవిస్తూ ఉన్నారో ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోమని అడుగుతూ ఉన్న తండ్రి. వారినైనా మీతో సహవాసం చేయడానికి తగిన సహాయం చేసిన తండ్రి. మీ అందునైనా వారు ఆశీర్వాదం, ఘనత పొందడానికి, ఐశ్వర్యం పొందడానికి తగిన సహాయం దయచేయమని అడుగుతూ ఉన్న తండ్రి. అయ్యా ప్రతి విషయంలో మీకు సహాయం దయచేయమని అడుగుతున్న తండ్రి. మేమునైనా మా యొక్క జీవితంలోనైనా మీ యొక్క వాక్యాన్ని మేము కలిగి ఉండినైనా మీ యొక్క వాక్య ప్రకారమే ఈ లోకంలో జీవించడానికి తగిన సహాయం దయచేయమని అడుగుతున్న తండ్రి. అవును తండ్రి, మా యొక్క హృదయంలో మీ యొక్క వాక్యం అనే విత్తనాన్ని ఉంచుకున్నైనా అంతకంతకు మేము అభివృద్ధి చెందడానికి తగిన సహాయం దయచేయమని అడుగుతున్నా తండ్రి. ఇక్కడ చేరిన ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకుని తండ్రి. వారికి కావాల్సిన ప్రతి అవసరాన్ని మీరు తీర్చండి తండ్రి. ఎవరు ఏ బాధలో ఉన్నారు, ఏ చింతలో ఉన్నారు, ఏ సమస్యలో ఉన్నారు తండ్రి, అయ్యా ప్రతి సమస్య నుండి వారిని విడిపించమని అడుగుతూ ఉన్న తండ్రి. అనారోగ్యంతో బాధపడుతున్న ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకుని తండ్రి. మీరు స్వస్థ ఇవ్వండి తండ్రి. ఇంకా నేను మైక్ శబ్దం ద్వారా నైనా యూట్యూబ్ ద్వారా ఎవరైతే వింటూ ఉన్నారో తండ్రి, ప్రతి ఒక్క కుటుంబాలు మీ కార్యం చేయండి తండ్రి. ఎప్పటికైనా వారి మనసులు మార్చుకున్నైనా మీ సన్నిధికి వచ్చినైనా వారు రక్షించబడడానికి తగిన సహాయం చేయండి తండ్రి. వారు నిజమైన వాక్యాన్నినైనా వారి జీవితాల్లోనైనా అంగీకరించడానికి తగిన సహాయం చేసేయమని అడుగుతూ ఉన్నాను తండ్రి. ఇంకనైనా గర్భిణీ స్త్రీలుగా ఉన్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. వారికి సుఖమైన ప్రసవాన్ని ఇవ్వమని అడుగుతున్న తండ్రి. అయ్యా చిన్న బిడ్డలను పాలిచ్చే తల్లులను మీరు జ్ఞాపకం చేసుకుని తండ్రి. వారి చుట్టూ మీకు కంచెను వేయమని అడుగుతూ ఉన్న తండ్రి. ఇంకా నేను గర్భఫలం లేని బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకుని తండ్రి. వారి గర్భఫలాన్ని ఇవ్వమని అడుగుతూ ఉన్న తండ్రి. వృద్ధులను మీరు జ్ఞాపకం చేసుకుని తండ్రి. వృద్ధాప్యంలో వచ్చే ప్రతి బలహీనలైనా వారు బలవంతులుగా ఉండడానికి తగిన సహాయం దయచేయమని అడుగుతూ ఉన్న తండ్రి. యవన బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకుని తండ్రి. యవన బిడ్డలనైనా వారు ఈ లోకం వైపు చూస్తూనైనా వారు లోకంలో కలిసిపోకుండానైనా మీ వైపు చూస్తూ మీ మందిరంలో వదిలడానికి తగిన సహాయం చేసింది తండ్రి. ఇక్కడ చేరిన ప్రతి ఒక్కరినైనా కుటుంబాలుగా మీ సన్నిధికి రావడానికి తగిన సహాయం చేసేమని అడుగుతున్న తండ్రి. అయ్యా ప్రతి ఒక్కరు వారి కుటుంబాలు కట్టుకోవడానికి తగిన సహాయం చేసింది తండ్రి. అయ్యా ప్రతి ఒక్కరు పరలోకం కోసం సిద్ధపడడానికి తగిన సహాయం చేసింది తండ్రి. వారు ముఖ్యంగానైనా మీ సన్నిధిలోనికి వచ్చి గడిపేవారుగా ఉండడానికి తగిన సహాయం చేసేమని అడుగుతూ ఉన్నా తండ్రి. ఈ లోకంలో జీవించినంత కాలంనైనా మీ వైపు చూస్తూనైనా మీరు మాకు తోడుగా ఉన్నారనే ధైర్యంతో ఈ లోకంలో జీవించలాగిన తగిన సహాయం చేసింది తండ్రి. అయ్యా ప్రతి ఒక్క వేదనను మీరు తీసివేయండి తండ్రి. ప్రతి ఒక్క బాధను మీరు తీసివేయండి తండ్రి. అయ్యా ప్రతి ఒక్కరు సమాధానంగా సంతోషంగా ఉండడానికి తగిన సహాయం దయచేయమని అడుగుతూ ఉన్నా తండ్రి. ఇంకానైనా ప్రార్థించమని ప్రతి ఒక్క బిడ్డ అవసరాల కోసం ప్రార్థిస్తూ ఉన్నా తండ్రి. ప్రతి బిడ్డ అవసరాలు మీరు తీర్చమని అడుగుతూ ఉన్నా తండ్రి. ముఖ్యంగా నాయన ఇక్కడ చేరిన ప్రతి బిడ్డని నాయన నిండారుగా దీవించి ఆశ్రయించమని యేసుక్రీస్తు వారి నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్.